నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో మనం చూసుకుంటే పుష్ప మూవీకి సంబంధించిన సంధ్య థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఆ యొక్క థియేటర్ ఘటన గురించి చాలా మంది చర్చించుకుంటూ ఉన్నారు. ఇందులో తప్పెవరిది ఒప్పెవరిది అని చెప్పేసి, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూసుకుంటే మా యొక్క హీరోది ఏమీ తప్పు లేదు, అలాగే ఆ రోజు జరిగిన దాంట్లో అందరి తప్పు ఉందని చెప్పేసి రకరకాల వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఎవరి అభిప్రాయం అయితే వాళ్ళు తెలుపుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్, ప్రముఖ యాప్ మనం చూసుకుంటే ఒక సర్వే అయితే నిర్వహించడం జరిగింది. సంధ్య థియేటర్ ఘటనలో తప్పెవరిది, సీఎం రేవంత్ రెడ్డిదా లేకపోతే అల్లు అర్జున్ దా అని చెప్పేసి ఒక పోల్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ యొక్క పోల్లో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా అయితే ఎక్కువగా వచ్చింది. వివరాల్లోకి వెళితే సంధ్య థియేటర్ ఘటనలో తప్పెవరిదని చెప్పేసి ప్రభుత్వం లేదా అల్లు అర్జున్ అని చెప్పేసి ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మనం చూసుకుంటే 62% మంది తప్పు అల్లు అర్జున్దే అని చెప్పేసి, ప్రభుత్వంది కేవలం 38% మాత్రమే ఉందని చెప్పేసి వాళ్ళైతే ఓట్లు వేయడం జరిగింది. అలాగే ఏదైతే 9-8 నిమిషాల నిడివి ఉన్న వీడియో విడుదలైన తర్వాత అల్లు అర్జున్ మీద వ్యతిరేకత ఎక్కువైపోతూ ఉంది. అల్లు అర్జున్ ఆ రోజు రోడ్ షో చేశారని చెప్పేసి ఆ యొక్క వీడియోలో స్పష్టంగా కనబడడంతో అయితే ఈ యొక్క వివాదం అయితే మరింత ముందుకు వెళుతూ ఉంది. అలాగే దీంట్లో ఎవరి తప్పు అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతానికి ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో 62% మంది అల్లు అర్జున్ గారిది తప్పంటూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది 32% తప్పని చెప్పేసి, ఎందుకంటే వాళ్లే ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ యొక్క వివాదం ఎంతవరకు వెళుతూ ఉందో వేసి చూడాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న చిన్నారి శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడు మళ్ళా కోలుకుని నార్మల్ గా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో నార్మల్ గా సమాజంలోకి రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.